అందుకే 7 పదుల వయసులో ఎక్కెక్కి ఏడిపించారే అంత తండ్రి సమానమైన వయసు వ్యక్తిని. ఇదంతా చుట్టుకోదా? దీనికి పనిష్మెంట్ అనుభవించాలి కదా. ఈ దుర్మార్గాలు చేసిన వాళ్ళందరినీ వదిలిపెడితే ఎలాగా? లోకేష్ గారు కూడా ఏమంటున్నారంటే, మేము అని కాదు, తప్పు చేసి అధికారికంగా అధికారంలో ఉండి తప్పు చేసిన వాళ్ళకి పడాలిగా శిక్ష. మేము ఎందుకు అలా చేస్తాను? ఎవరైతే తప్పు చేశారో, అధికారికంగా అధికారాన్ని చేతుల్లో పెట్టుకొని చేశారో వాళ్ళు శిక్షార్హులు కదా. ఇంకా మిగతా వాళ్ళు ఏముంది అందులో, రెడ్ బుక్లో ఏముంది, ఇంకా అదే ఉంటుంది కదా. వాళ్ళ ప్రజల్లో నిశ్చింతగా సంతోషంగా భవిష్యత్తు పట్ల ఒక ఆశతోటి ఉన్నారంటే ఈ గవర్నమెంట్ రాబట్టి. లేకపోతే అసలు మన పరిస్థితి మొదటే బీహార్ అయిపోద్ది అనుకున్నాం. బీహార్ను మించి అయిపోయేది. త్రిమూర్తుల పరిపాలన అనొచ్చు. బీజేపీ, జనసేన, టీడీపీ. మూర్తులు వీళ్ళ 3 శక్తులు ఏకమైనవి దుష్ట శక్తిని ఎదుర్కోవటానికి. 3 శక్తులు ఏకమై ఇవాళ ప్రజారంజకమైన పాలన జరుగుతూ ఉన్నది.